విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి విమానం ల్యాండ్ అయింది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కళ సహకారమైంది. భోగపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా విశాఖ, విజయనగరం జంట నగరాలుగా రూపుదిద్దుకోనున్నాయి. ఇక భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగపురం వచ్చింది. ఈ విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తొలి విమానంలో ప్రయాణించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే 96% ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినట్లు జిఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ను జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 21 ఆధునిక ఏరో బ్రిడ్జ్లు, గంటకు 10 నుంచి 12 విమానాలు, తొలి ఏడాది 60 లక్షల మందికి ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తొలి విమానంలో ప్రయాణించి తెలిపారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెకింగ్, స్మార్ట్ ర్యాలీలు తదితర ఆధునిక వసతులు ఉంటాయి.